గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనకు చాలా మంది డే టు డే లైఫ్లో ఒక్క ప్రాబ్లం అయితే రిపీటెడ్గా ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా అడ్వకేట్స్ కానివ్వండి, తర్వాత తెలిసిన వాళ్ళు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దానిపైన ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ అదే తప్పు రిపీటెడ్గా చేస్తూ వస్తూ ఉన్నారు. ఏంటంటే అది చెక్ బౌన్స్. చాలామంది ఏమంటారు అంటే అంత అయిపోయిన తర్వాత మేడం నేను దీని నుంచి తప్పించుకోవచ్చా, ఈ కేసు నుంచి నేను ఎలాగైనా సరే జైలు శిక్ష పడకుండా, లేదు అంటే ఒక చిన్న అమౌంట్ పే చేసి నేను అక్కడి నుంచి స్కిప్ అవ్వచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే మనము ఒక్కసారి దీనిపైన మళ్ళీ ఒక్కసారి చాలామందికి తెలిసే ఉంటుంది, ఇంకా కొంతమంది మళ్ళీ రిపీటెడ్గా తప్పు చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా చెక్ బౌన్స్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే 4 సందర్భాలలో ఎక్కువగా జరుగుతుంది. ఎప్పుడైతే మన అకౌంట్లో డబ్బు ఉండదో అప్పుడు చెక్ బౌన్స్ అనేది జరుగుతుంది. అలాగే సిగ్నేచర్ మ్యాచ్ అవ్వకపోతే, మిస్ మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది. అలాగే మన అకౌంట్ క్లోజ్ అయినప్పుడు జరుగుతుంది. దాంతోపాటు మనము ఆ చెక్ అనేది ఇష్యూ చేసినప్పుడు డేట్ తప్పుగా వేసి, అంటే ఇప్పుడు మనము ఈరోజు డేట్ కాకుండా దాని ముందుదో తర్వాత అంతకుముందు ఎప్పుడైనా వేసామనుకోండి, ఆ టైంలో కూడా చెక్ అనేది బౌన్స్ అవ్వడం జరుగుతుంది. ఈ 4 సందర్భాలలో ఎక్కువ మంది చెక్ బౌన్స్ కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు చెక్ ఇష్యూ చేసిన తర్వాత ఆ చెక్ తీసుకున్న వ్యక్తి వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఆ చెక్ బౌన్స్ అయితే వితిన్ 15 డేస్లో వారికి కోర్టు నుంచి వెళ్ళి నోటీస్ పంపించాలి. ఎవరైతే మీకు చెక్ ఇష్యూ చేశారో ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి మీద మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలో ఆ అమౌంట్ని 15 రోజులలో కూడా మొత్తం క్లియర్ చేసేయాలి. ఒకవేళ చెయ్యని పక్షంలో అతని పైన కూడా క్రిమినల్ కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. జైలు శిక్ష కూడా 2 ఇయర్స్ పాటు పడే అవకాశాలు అనేవి ఉంటుంది. కానీ ముఖ్యంగా ఎక్కువ మంది చేసేది ఏంటనంటేను, చెక్ బౌన్స్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, చూద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి అన్నట్టుగా ఆ చెక్ బౌన్స్ అవగానే దాచిపెట్టుకుంటారు. దాన్ని మర్చేసి దాచిపెట్టేసుకొని అప్పుడేద్దాము ఇప్పుడేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా మాత్రం చేయకూడదు. ఇంకా కోర్టుకు ఒకవేళ ఆ కేసు కనుక ఫైల్ అయిన తర్వాత వస్తే ఎవరైతే చెక్ ఇష్యూ చేశారో, ఎవరైతే చెక్ రాసిచ్చారు కదా, చెక్ బౌన్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ వ్యక్తి కంపల్సరిగా చెక్ బౌన్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది పర్టికులర్గా పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేయాలి. చాలా క్లియర్గా విత్ ఎవిడెన్సెస్తో సహా చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. దాంతోపాటు ఒకవేళ కనుక మీరు ఏ టైంలో ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ పలానా టైం కల్లా కంపల్సరీగా కోర్టులో ఒప్పుకున్న డేట్ కల్లా నేను ఇస్తాను అంటే ఆ టైం కల్లా ఇచ్చేయాలి. ఇవ్వని పక్షంలో మళ్ళీ అది కూడా కేసు ఫైల్ అవుతుంది, మీరు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. ఇన్ కేస్ నా దగ్గర లేవు, నేను అసలు నేను ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాను, నన్ను మీరు ఏమైనా చేసుకోండి, జైలుకు పంపించేసేయండి, నేను శిక్షను అనుభవిస్తాను అంటే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది అయితే ఉంటుంది. సో దయచేసి ఈ రిపీటెడ్గా కంపల్సరీగా చెక్ బౌన్స్ అనేది చాలా మందికి అర్థమయ్యింది, అయినా కూడా మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నారు. అనవసరంగా చెక్ బౌన్స్ కేసులలో ఇరుక్కుంటూ ఉన్నారు. వాళ్ళు చాలా చిన్నగా తీసుకుంటున్నారు. ఏముంది, నేను డబ్బులు లేవంటే కోర్టులోకి శిక్ష పడుతుంది, దాని తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ బయటకు వచ్చేస్తాను, నా పని నేను చేసేసుకుంటాను, నాకు డబ్బులు మిగిలిపోతాయి అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే కేసులో ఇన్వాల్వ్ అవుతారో, ఎప్పుడైతే శిక్షను అనుభవిస్తారో, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి అనుకుంటారు జనాలు. ఎప్పుడైనా సరే 2 గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు కూడా హాస్పిటల్ అదేవిధంగా జైలు ఈ 2 ప్లేసెస్ని కూడా చూడాలి అని కోరుకోకూడదు. సో మనం అదిని క్లియర్ చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఇంకా చెక్ బౌన్స్ కేసులో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, చెక్ తీసుకునేటప్పుడు డేట్ వేయకండి, జస్ట్ అమౌంట్ రాసి ఇవ్వండి అని చెప్పేసి అమౌంట్ రాసి ఇచ్చేసి డేట్ మాత్రము తర్వాత వీళ్ళకి నచ్చిన టైంలో వేసుకొని చెక్ బౌన్స్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అలాంటి టైంలలో కూడా వాళ్ళు ఏమంటారంటే, నేను అప్పుడు డేట్ వేయలేదు, నా రైటింగ్ ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే DNA టెస్ట్ కింద నా రైటింగ్ చెక్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఈ కేసు కూడా ఫైల్ చేయడం అని జరుగుతుంది. అక్కడే మనకే డబ్బులు ఎక్కువగా పోయే అవకాశాలు ఉంటాయి. మనకు వచ్చే డబ్బులు ఎంత ఉన్నా కూడా ఎక్కువగా పోయే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ కనుక ఇస్తాను అన్న టైంకి కనుక చెక్ బౌన్స్ అయిన తర్వాత కోర్టులో ఒక టైం ఒప్పుకొని మీరు ఆ డబ్బులు అనేది ఇవ్వకపోతే వాళ్ళు విత్ ఇంట్రెస్ట్తో కూడా క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. అది కూడా నష్టపోయే అవకాశాలు ఉంటుంది. సో మీకు స్తోమతైనంత వరకే అప్పు చేయండి. దాని తర్వాత ఆ అప్పుని ఇవ్వాలి అనుకుంటే
కొంచెం వాయిదాల పద్ధతిన ఇచ్చే అవకాశాలు చేయండి. కానీ ఈ రోజుల్లో అప్పు ఇస్తే గోడకేసిన సున్నం, గీకుతే గోర్లలో నుంచి రక్తం వస్తుందే తప్పించి అప్పు మాత్రం వసూలు అయ్యే ఛాన్సెస్ లేవు. సో దయచేసి మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. దాని తర్వాత కేసులలో ఇన్వాల్వ్ అవ్వకుండా చూడండి. ఇచ్చేవాడు బాగానే ఉంటున్నాడు, తీసుకునేటప్పుడు మాత్రమే చాలా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు చాలామంది. ఇవే కేసులు, మేడం నేను డబ్బులు ఇచ్చినాను ఇవ్వట్లేదు, నేనేం చేయాలి, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, నేను ఇన్ని లక్షలు ఇచ్చాను, నాకు అసలు డబ్బులు ఇవ్వట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, ఎక్కడికో పారిపోయారు, అసలు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు, నేను ఎక్కడికి నోటీస్ పంపించాలో తెలియట్లేదు, నేను ఏం చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఒక వ్యక్తికి మీ కష్టపడ్డ డబ్బుల్ని ఎవరిపైనా ఇచ్చేటప్పుడు మీరు ఏదో ఒక వస్తువుని వారి దగ్గర నుంచి పెట్టుకోనైనా, లేదంటే వారికి సంబంధించిన ఆస్తిపత్రాలు కానివ్వండి, లేదు అనుకుంటే ఇంకేమైనా వారికి సంబంధించినవి తీసుకున్న తర్వాతనే మీరు అప్పు ఇచ్చే ప్రయత్నం చేయండి. అంతేకాని దాని తర్వాత ఇచ్చిన తర్వాత వారు ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కోర్టుల చుట్టూ తిరగాలి అంటే మీకే నష్టం, మీ జేబుకే చిల్లు పడుతుంది. కంపల్సరిగా ఫీజులు లేకుండా మాత్రం ఏ కేసు కూడా ఆర్గ్యుమెంట్కు రాదు. కంపల్సరీ కోర్టు ఫీజులు ఉంటాయి, అడ్వకేట్ ఫీజులు ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో దయచేసి ఎప్పుడైతే చెక్ బౌన్స్ కేసులలో జైలుకి వెళ్తారంటే వెళ్తారు కంపల్సరీగా. అదేవిధంగా ఫైన్స్ కూడా పడతాయి, శిక్ష కూడా అనుభవించే అవకాశాలు ఉంటుంది. దీనిని మీరు ఎంతో కొంత ఇచ్చేసి దులిపేసుకుంటామంటే కుదరదు. మీరు ఎంతైతే అప్పు తీసుకున్నారో దాని ప్రకారంగానే వారికి, ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చారు కాబట్టి వారికి మీరు కంపల్సరీగా తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందే అని కోర్టు చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక మీరు డబ్బులు ఇచ్చేస్తే అప్పుడు అది 2% కింద మాత్రమే కోర్టు క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ 5% కానివ్వండి, 10% కొంతమంది అప్పులు తీసుకుంటూ ఉంటారు. తీసుకునేటప్పుడు ఇంత పర్సెంటేజ్ నేను ఇంట్రెస్ట్ చేస్తున్నానని చెప్తారు. అంత పర్సెంట్ మాత్రం కోర్టు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ 2% కింద మాత్రమే క్యాలిక్యులేషన్ చేసి వారికి డబ్బులు అనేది వారికి వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇయ్యలేని పరిస్థితుల్లో మేము ఇవ్వము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తే మాత్రం కంపల్సరిగా వారికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది. 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్పు ఇచ్చేటప్పుడు కానివ్వండి, తీసుకునేటప్పుడు కానివ్వండి కొన్ని జాగ్రత్తలు పాటించండి. చెక్కు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే వితిన్ 15 డేస్లో మీరు కోర్టు నుంచి నోటీస్ పంపించండి. అదేవిధంగా వారు నోటీస్ ఇచ్చిన వెంటనే వితిన్ 15 డేస్లో మీరు కూడా అప్పు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం మీద మీకు లీగల్ ఒపీనియన్ కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు